ఏంట్రా అది? చూడండి రా. ఇక్కడ ఎవడో రౌడీ వచ్చి అందరినీ సిద్ధం కొట్టేస్తాడండి బాబు. ఎవడ్రా నువ్వు? కడుపులో ఎలా పుట్టాను? పెళ్ళాను. ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు బెంగళంటి, ఈ ఎన్నెల పడిపోవడం, ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళేంటి, ఈ పువ్వులేంటి, ఈ మండు అల్లోదేంటి? మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరిని కొట్టింది నన్ను. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం రా బొట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి? ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా.